మనుష్య కుమారుడు పాపిస్తులైన మనుషుల చేతికి అప్పగించబడి సిలువ వేయబడి మూడో దినమందు లేవవలసి ఉందని ఆయన మీతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొనుడని వారితో అని. ఈ మాట మనం ధ్యానం చేస్తున్నాం. ఇదే మాట యేసుక్రీస్తు ప్రభుల వారు చివరి రాత్రి భోజనములో రొట్టెను ఎత్తుకొని దేవునితో మాట్లాడి, ఇది నా శరీరము, ఇది నా రక్తము, దీన్ని చేయనప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకోండి అని యేసు ప్రభుల వారు మాట్లాడారు. అంటే సిలువను జ్ఞాపకం చేసుకోండి అని. ప్రపంచంలో ఉన్న ప్రతి క్రైస్తవుడు ఈ సిలువ ధ్యానాల్లో కానివ్వండి, వ్యక్తిగతంగా కానివ్వండి, ప్రతిరోజు సిలువను జ్ఞాపకము చేసుకునేవారుగా ఉండాలి. సిలువను జ్ఞాపకం చేసుకోవటం అంటే చెక్కతో చేపట్టిన అడ్డకర్రలు కాదని, యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో మన కోసం ఏం చేశారో, ఆ త్యాగం ఏమిటో, సిలువలో పొందినటువంటి హింస ఏమిటో గుర్తు చేసుకొని, ఇదంతా నా కోసమే కదయ్యా అని ఎవరికి వారు వ్యక్తిగతంగా జీవితాలను సరి చేసుకోవటానికే ఈ సిలువ ధ్యాన కూడిక. ఈ కూడికలో మనం దేవుని జ్ఞాపకం చేసుకోండి, సిలువను జ్ఞాపకం చేసుకోండి అని చెబుతున్న మాటలు మనం నేర్చుకుంటున్నాం. సిలువ మీద జరిగిన ప్రతి కార్యక్రమాన్ని, సిలువలో జరిగిన ప్రతి కార్యాన్ని, యేసుక్రీస్తు ప్రభుల వారు ఎలాంటి కార్యం చేశాడో అవన్నీ కూడా మనం తెలుసుకొని వాటి ప్రకారము జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలని నేర్చుకుంటూ ఉన్నాం. మొదటిగా మనం యేసుక్రీస్తు ప్రభు యొక్క జాలి గుణాన్ని జ్ఞాపకం చేసుకోవాలి అని నేర్చుకున్నాం. ఆ తరువాత యేసుక్రీస్తు ప్రభుల వారు పొందిన గాయాలను జ్ఞాపకం చేసుకొని, ఈ గాయములు నా కోసమే, యేసు ప్రభుల వారు నా గాయాన్ని మానిపించటానికి, నా గాయాలు బాగు చేయటానికి ఆయన గాయపరచబడ్డాడు, గాయాలు పొందారు. ఆ గాయాల్లో ప్రవహించిన రక్తము చేత నాకు స్వస్థత, విమోచన కలిగింది, నా గాయాలు మార్చబడ్డాయని గ్రహించుకుంటూ, ఈ ఆరోగ్యంగా ఉన్నానంటే, గాయం మానిందంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క పొందిన గాయముల చేత నేను గాయములు మార్చబడ్డాను అని గ్రహించుకొని, ఆ గాయపరచబడ్డ యేసుక్రీస్తు ప్రభుల వారిని, ఆ సిలువను గాయములను జ్ఞాపకం చేసుకుంటూ సాగిపోయేవారుగా ఉండాలని లేఖనాల ద్వారా నేర్చుకున్నాం. ఈరోజు పాఠంలో సిలువలో మనం ఏమి జ్ఞాపకం చేసుకోవాలంటే, యేసుక్రీస్తు ప్రభుల వారు అపహాసాన్ని జ్ఞాపకం చేసుకోవాలి, హేళనను జ్ఞాపకం చేసుకోవాలి, అవమానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసు ప్రభుల వారు అవమానపరచబడ్డారు, అవమానం పొందారు, హేళన చేయబడ్డారు, సిగ్గుపరచబడ్డారు. ఈ సిగ్గుపరచబడటం, అవమానపరచడం ఎవరి కోసమంటే మనుషుల మీద ఉన్న ప్రతి అవమానము దొర్లించేసి, అపనందను దొర్లించి వేసి మనుషులందరినీ స్వచ్ఛపరులుగా చేయాలని యేసు ప్రభుల వారు మానవాళి కొరకు ఆయన అవమానమును సహించను, నిందను సహించను, హేళన సమయాన్ని నిలిచి ఉన్నారని లేఖనాల్లో రాయబడి ఉంది. ఎవరు ఎవరిని అవమానపరిచారు, ఎవరు ఎవరిని అవమానపరిచారు, ఎవరు ఎవరిని అవమానపరిచారు? యేసు ప్రభుల వారు అవమానపరచబడుతున్నారు. యేసు ప్రభుల వారిని శిలువ దగ్గర హేళన చేస్తున్నారు, అపహాసం చేస్తున్నారు,
సిలువేయండి అంటున్నారు. ఎవరిని అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారంటే చదివిన మాట ఏంటంటే పాపిస్తులైన మనుషులు అని ఉంది. అక్కడ రెండు వర్గాలు కనిపిస్తాం మనకి. యేసు ప్రభుల వారు సిలువ వేయబడటానికి, అవమానం చేయటానికి, యేసు ప్రభుల వారు నిందించడానికి ఒక వర్గం బయలుదేరింది. ఆ వర్గంలో ఒకరు ప్రధాన యాజకులు, రెండు సన్హెద్రిన సభవారు. అక్కడ మాట్లాడుతుంది ప్రధాన యాజకుడును సభవారు అని రాయబడి ఉన్నది. సన్హెద్రిన సభలో ఉన్న మొత్తము ప్లస్ ప్రధాన యాజకులు నిలబడ్డారు. ఎందుకయ్యా? ఒక పక్క యేసు ప్రభు ఉన్నారు, ఒక పక్కేమో ప్రధాన యాజకులు సభలో ఉన్నవారు, అనగా సన్హెద్రిన సభలో ఉన్న ప్రముఖులైన వ్యక్తులు నిలబడ్డారు. మరొక వైపేమో యూదా జాతి, యూదా మత పెద్దలు, యూదా మతంలో ప్రతి ఒక్కరూ నిలబడ్డారు. వీళ్ళందరూ గోల్ ఏంటంటే ఒక్కడు అనబడే యేసుక్రీస్తు ప్రభుల వారిని అవమానపరిచి, అపవాసం చేసి, హేళన చేసి, సిలువేసి చంపేద్దామని నిర్ణయమైపోయారు. ఎవరిళ్ళు? ఈయనెవరు? వాళ్ళెవరు? ఎవరిని హేళన చేస్తున్నారు, అవమానం చేస్తున్నారు, అపవాసం చేస్తున్నారు అంటే ఆ చదువులే వారందరూ పాపిస్తులేని జనాంగం, భక్తి లేనివారు, దేవుడు ఎరగని వారు, దేవుడు లేనివారు, దేవుడు వాక్యం లోబడిన వారు. నేనే దేవుళ్ళము, మా అధికారమే సాగాలి, మేమే రోమా చక్రవర్తి కింద ఉన్నాం, మేము యూదా జాతి మాది, మేము ప్రధాన యాజకులు మేము అని ఎవరికి వారు యేసుక్రీస్తు ప్రభుల వారిని అవమానపరచడం ప్రారంభించారు. ఎవరయ్యే వాళ్ళు? వారి గురించి ఏం రాయబడింది బైబిల్లో అంటే యెషయా గ్రంథం 57 అధ్యాయం 3 చదువుదాం. యెషయా గ్రంథం 57:3. ఎవరంటే వాళ్ళు? ఆయన అంటే ఎవరయ్యా యేసు ప్రభుల వారిని సిలువ దగ్గర అవమానపరుస్తుంది? ఎవరయ్యా యేసు ప్రభు వారిని అవమానపరిచేది? ఎవరయ్యా హేళన చేస్తుంది? ఎవరయ్యా హేళన చేయటానికి నిలుచుకున్నవారు? ఎవరయ్యా అంటే దేవుని ఎరగని వారు, వాక్యం లేనివారు, దేవుని మహిమ ప్రభావాలు ఎరగని వారుగా ఉన్నారు అంటూ వాళ్ళు మంత్ర ప్రయోగపు కొడుకులు అన్నారు. అంటే మరి అందరూ ఎవరంటే మంత్రాలని నమ్ముకొని మంత్ర ప్రయోగం చేస్తూ, అంటే అన్యాచారములో, లోక సంబంధములో మంత్ర ప్రయోగాలు చేసేవారు మంత్ర ప్రయోగ కొడుకులు అని రాయబడి. అక్కడ ఎవరయ్యా? దేవుడైన యేసుక్రీస్తు ప్రభువుని, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు ప్రభుల వారిని హింసిస్తుంది, హేళన చేస్తుంది, అవమానపరుస్తుంది, అపహాసం చేస్తున్నారు. ఎవరయ్యా? యేసు ప్రభు కంటే గొప్పవారు కాదే. యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వలోక రక్షకుడు, దేవుడు. అయినా దేవుడు కూడా పక్కన్నాడండి. ఎవరు నిలబడ్డాకంటే ప్రధాన యాజకులు, సన్హెద్రిన సభలో జనాంగం, యూదా జాతి చుట్టూ ఉన్నారు. ఒక్కడు యేసు ప్రభు నిలబడి ఉన్నాడు. ఎవరయ్యే వాళ్ళు? యేసుక్రీస్తు ప్రభుని అవమానపరచాలి, హేళన చేయాలి, దూషించాలి అనుకుని నిలబడిన వారు ఎవరయ్యా అంటే ఒకటి మంత్ర ప్రయోగ కొడుకులు అన్నాడు అక్కడ బైబిల్లో. మంత్ర ప్రయోగాన్ని చేసి మాంత్రికులుగా ఉంటూ లోకంలో దారి ఆధారం చేసుకొని డబ్బు సమకూర్చుకుంటున్న మంత్ర ప్రయోగ కొడుకులు అంటే మంత్రాన్ని నమ్ముకుని మంత్రాల్లో జీవించేవారు, అన్యాచారం జీవించేవారు, గాడిలో జీవించేవారు, గాడి జీవితాలు జీవిస్తున్నటువంటి ప్రజలు యేసు ప్రభువుని అవమానం చేస్తున్నారట. రెండోవారు వ్యభిచార సంతానమా. ఎవరయ్యా నిలబడింది? పరిశుద్ధుల భక్తులు అంటే కాదయ్యా. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఎవరయ్యా అవమానపరుస్తున్నారంటే ఒకరేమో మంత్ర ప్రయోగ కొడుకులట, రెండోది వ్యభిచార సంతానం, పాప సంతానం, పాపలు జీవిస్తున్నవారు పరిశుద్ధుడు యేసుక్రీస్తు ప్రభుని నిలవబెట్టి అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, రోధిస్తున్నారు. ఎందుకయ్యా అంటే వారు ఎవరయ్యా చేసేది? యేసుక్రీస్తు ప్రభులను దేవుడైన సర్వలోక నాథుడు, సృష్టికర్త కనబడే
యేసు క్రీస్తు ప్రభుల వారిని అవమానం చేస్తున్నవారు ఎవరయ్యా అంటే వ్యభిచార కొడుకులు, వ్యభిచారం జీవిస్తున్నవారు, పాపలు బతుకుతున్నవారు, దేవుని భయమలేనటువంటి వారు. వారు వచ్చి యేసు ప్రభుని సిలువయ్యో చంపేయ్యో అంటానికి నిలబడి యేసు క్రీస్తు ప్రభుల వారిని అవమానం చేస్తున్నారు. సిలువది జ్ఞాపకం చేసుకోవడం. ప్రతి క్రైస్తవుడు యేసు క్రీస్తు ప్రభుల వారు నా దేవుడు కదా, నా దేవుడైన యేసు క్రీస్తు ప్రభుల వారిని సిలువకు ముందు సిలువేటాకి ముందేవారు అవమానపరుస్తున్నారు, హేళన చేస్తున్నారు, అపహాస్యం చేస్తున్నారు. ఎవరయ్యే వాళ్ళు అంటే ఒక దేవుని కుమారుడు అనబడి యేసు క్రీస్తు ప్రభుల వారి పాపిష్టి జనాంగం, మంత్ర ప్రయోగ కొడుకులు, వ్యభిచార సంతానం, తర్వాత వేశ్య సంతానమట. ఎవరయ్యే వాళ్ళు? యేసు ప్రభుల నిందం వైపేది. యేసు ప్రభుల వారు సిలువయ్యేయండి అంటుంది. ఎవరయ్యో? పరిశుద్ధుల వారి పేరు ఏదంటే యాజకుల, ప్రధాన యాజకుల పేరు పెట్టబడింది. ప్రధాన యాజకత్వం చేసేవాడు ఎవడయ్యా అంటే మంత్ర ప్రయోగ కొడుకులట, వేశ్య సంతానం అంట, వ్యభిచార సంతానం అంట, పాపిష్టి జనమంట. అంటే సన్హేడు సభలో ఉన్న యూదా జాతి మొత్తము ఏ కోవకు చెందారయ్యా అంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని అనగా దేవుడిగా ఆరాధన చేయకుండా, దేవుడిగా పూజించకుండా, దేవుని చట్టానికి వాక్యానికి లోపడక దేవుణ్ణి హతమార్చాలి అంటే పాపం ప్రభుత్వం చట్టాలి, పాపాన్ని ప్రభుత్వం కట్టాలి మేము అని ఒక యేసుక్రీస్తు ప్రభుల వారిని అపహాసం చేయటానికి నిలబడ్డారు అని రాయబడింది. అంటే ఎవరయ్యా అపహాసం చేసేది? ఎవరిని అపహాసం అంటే పరిశుద్ధుడు అనబడే యేసుక్రీస్తు ప్రభుల వారు సర్వమానవాళి పాపమును పరిహారం చేసి మనుషులందరి మీద ఉన్న ప్రతి పాపాన్ని దొర్లించేసి ప్రతి మానవుణ్ణి పరలోక రాజ్య సంబంధిగా చేయటానికి దిగివచ్చిన యేసుక్రీస్తు ప్రభుల వారి మీద వారు నేరారోపణ చేయటానికి, అపహాసం చేయటానికి, హింసించటానికి, దూషించడానికి నిలబడ్డారు. వారు ఎవరంటే మంత్ర ప్రయోగ కొడుకులు, వ్యభిచార సంతానం, వ్యభిచార పిల్లలు. అంతేకు మాట్లాడే ఎవరంటే వారు చుట్టుముట్టిన వారు ఎవరంటే కుక్కలు అని రాయబడింది. 22వ కీర్తన 16 చూద్దాం. 22వ కీర్తన 16 వచనం. కుక్కలు నన్ను చుట్టుకొని ఉన్నవి, అమ్మా దుర్మార్గులందరూ గుంప కూడి నన్ను ఆవరించి ఉండారు, వారు నా చేతులను పొడుస్తున్నారయ్యా. ఎవరయ్యాళ్ళు? యేసుక్రీస్తు ప్రభుల వారిని సిలువేయండి, చంపేయండి అని యేసు ప్రభుని అవమానపరుస్తున్న వారు ఎవరయ్యా అంటే 4. ఒకటేమో మంత్ర ప్రయోగ కొడుకులు, 2 వ్యభిచార సంతానం, 3 వేశ్య సంతానం, 4 చుట్టుకున్న కుక్కలు అని. ఇలాంటి స్వభావాలు కలిగిన వారు వేశ్యల్లాగా, వ్యభిచారుల్లాగా, కుక్కుల్లాగా జీవిస్తున్న యువత మత పెద్దలు, మత నాయకులు, ప్రధాన యాజకులు, సన్నిహిత సభలో సభ్యులందరూ నిలవబడి యేసు ప్రభుల వారిని అపహాసం చేస్తున్నారు. ఎలా అపహాసం చేయటం ప్రారంభించి తెలుసండి. మాట చూద్దాం బైబిల్లో. మత్తయి సువార్త 26వ అధ్యాయం 65 చదువుదాం. మత్తయి సువార్త 26:65. 26వ అధ్యాయం. ప్రధాన యాజకుడు, ఒక్క చదవండి తల్లి. ప్రధాన యాజకుడు తన వస్త్రం ఎందుకు చెప్పుకోండి వస్త్రాన్ని అని అడిగాడు. ప్రధాన యాజకుడు వచ్చి నిలబడ్డా. ఈ వేశ్య సంతానం అనబడేవారు, ప్రధాన యాజకులు అనబడేవారు యేసుక్రీస్తు ప్రభుని ప్రశ్న వేశారు. ఏమని? అయ్యా నిజంగా దేవుని కుమారుడువా నువ్వు? దేవుని కుమారుడువేనా? దేవుడివేనా నువ్వు? యేసు ప్రభువే నువ్వు? దేవుని కుమారుడు అంటే ప్రధాన యాజకుడు ఈ మాట మాట్లాడగానే యేసు అన్నాడు, నువ్వు అన్నట్టే నేను దేవుని కుమారుడిని అన్నాడు. వెంటనే ఈ ప్రధాన యాజకుడికి
కోపం వచ్చేసి చొక్కా చించేసుకున్నాడు. చొక్కా ఏంటి నువ్వు దేవుడువా అంటే, నువ్వు దేవుడు కాదు కదా, నజరేతు వాడు కదా, యేసయ్య కొడుకు కదా, మరియ కొడుకు కదా, నువ్వు ఎలా దేవుడు అవుతావని, దేవుని కుమారుడు నేను, దేవుని కుమారుడు నేను, నువ్వు అన్నట్టే నేను దేవుని కుమారుని అని చెప్పగానే ప్రధాన యాజకుడు కోపడిపోయి చొక్కా చించేసుకుని, ఇంకా మన సాక్షితో మనకేం పరయ్యో, ఇతడు దేవదూషణ చేశాడు అన్నాడు. దేవదూషణ అంటే దేవుణ్ణి అవమానపరిచాడయ్యా, దేవుని నామను అవమానపరిచాడయ్యా, దేవదూషణ చేశాడయ్యా, సాక్ష్యాలు తోలేదు, కొట్టండి రయ్యండి అన్నారు. అంటే దేవుడే నువ్వెవరయ్యా అంటే నేను దేవుడిని అన్నాడు. దేవుడు ఆయన యేసుప్రభు ఎవరు? దేవుడు. ప్రధాన యాజకుడు ఎవరిని అడిగాడు? దేవుడిని అడిగాడు. దేవుడిని అడిగి దేవుడికి సమాధానం చెప్పాలా, నేనే దేవుడని అని చెప్పాలి అని ప్రధాన యాజకుడు అడిగిన మాటకు సమాధానంగా యేసు ప్రభు నువ్వు అన్నట్టే నేనే దేవుని కుమారుణ్ణి అన్నాడు. వాస్తవం ఒప్పుకోండి కదా, నువ్వు దేవదూషణ ఏముంది అని అంటాడు. ఇతడు దేవదూషణ చేశాడయ్యా, దేవదూషణ అని దేవుడు అవమానపరుస్తున్నాడు, ఇతడు దేవుడు కాదు, కాకపోగా దేవుణ్ణి అవమానపరిచాడు అన్నారు. అదే మాట మరోసారి మత్తయి సువార్త 9వ అధ్యాయం 2:3 కూడా రాయబడింది. అదే మాట అక్కడ ఒక అబ్బాయి వచ్చాడు, రోగిగా వచ్చాడు, రోగాన్ని చూశాడు. ఆయన యేసు ప్రభు చెప్పారు, నీ పాపములు క్షమించబడి ఉన్నవి, లేచి నీ పరుపుని ఎత్తుకొని వెళ్ళయ్యా అని చెప్పాడు. అక్కడ శాస్త్రులు ఉన్నారు, పరిసయ్యులు ఉన్నారు. శాస్త్రులు పరిసయ్యులు అన్నారు, అయ్యా పాపములు క్షమించే అధికారము ఒక దేవునిదే కదా, పాపములు క్షమించే అధికారము ఎవరికి ఉందయ్యా? దేవునికే కదా ఉంది. మనం దేవుడువా? దేవుడు కాదే, దేవుడు కాదే, మరి నువ్వెలా పాపాలు క్షమిస్తావా అంటే నేను దేవుండే అన్నాడు యేసయ్య. నేను దేవుండే, దేవుని కుమారుడేను, పాపములు క్షమించే సర్వాధికారం నాకుంది. ఎందుకుందా అంటే నేను దేవుడు కాబట్టి. అప్పుడు అన్నారు వాళ్ళు, వాక్యం చదువు, ఇదిగో 3 చదువు, ఇదిగో శాస్త్రుల్లో కొందరు ఇతడు దేవతలు చేశాడయ్యా, ఆ అందరూ వాళ్ళ మనసులో పడకుంటే ఇతడు దేవదోష చేశాడయ్యా, నేనే దేవుడు అంటున్నాడు చెప్పి అప్పటి నుంచి దేవదోషం చేస్తున్నాడు, నేనే దేవుడు అంటున్నాడు, ఆయన దేవుడు కాదు కదా అని వారు ఇక్కడ కూడా సభలో కూడా ఆయనను దేవదోషం చేశాడు. కాబట్టి వేరే సాక్ష్యంతో మన పని ఏముందయ్యా, సిలువేద్దామని అపవాసం చేయడం ప్రారంభించారు. రెండోది వారు ఏమన్నారంటే, ఇది దేవదోషం చేశాడు కాబట్టి, దేవదూషణ దేవుణ్ణి దూషించాడు కాబట్టి ఇతను మరణశిక్షకు పాత్రుడు చెప్పారు. దేవుణ్ణి దూషించాడు కాబట్టి దేవుణ్ణి దూషించాడు, దేవుణ్ణి అవమానపరిచాడు అన్నారు. మీరు ఎవరయ్యా? ఆయన దేవుడే కదా, దేవుడు చెప్పుకున్నాడు, దేవుణ్ణి దేవుడు చెప్పుకున్నాడు. మనిషి అయ్యుండి దేవుణ్ణి అవమానపరిస్తే శిక్ష, మనిషి అయ్యుండి మానవుడిగా ఉండి దేవుని నామాన్ని అవమానపడితే శిక్షించాలి, చంపేయాలి, రాళ్ళు పెట్టి కొట్టాలి. ఇప్పుడు ఈయన ఎవరు? దేవుడు. నువ్వు ఎవరు అయ్యా అంటే నేను దేవుణ్ణే, నువ్వు అన్నట్టే నేను దేవుణ్ణి అన్నాడు. కాబట్టి ఇతడు దేవదూషణ చేస్తాడు కాబట్టి చంపేయండి అయ్యో, సిలువేయండి అని చెప్పాడు. ఈ మాట ఎవరు చెప్పాడు? దేవుడు కూడా చెప్పాడు. మోషే కాలంలో ఇశ్రాయేలుకి దేవుడు చెప్పాడు. ఆ మాట చూద్దాం. లేవికాండం 24వ అధ్యాయం 16 చూద్దాం. లేవికాండం 24వ అధ్యాయం 16. యెహోవా నామమును దూషించువాడు, ఎవడైతే యెహోవా నామాన్ని దూషిస్తాడో వాడు మరణ శిక్ష పొందవలెను, సర్వ సమాజము అట్టివాని రాళ్లతో కొట్టి చంపాలని చెప్పాడు దేవుడు. ఈ మాట ఇశ్రాయేలుకి దేవుడు చెప్పాడు. అంటే ఎవరు? దేవుని నామాన్ని మనుషుడు ఎవడైనా సరే, ఏ మనిషి అయినా దూషణం చేస్తే, దూషిస్తే, అవమానపరిస్తే, అవమానంగా మాట్లాడితే ఆ మనిషి మరణ శిక్షకు పాత్రుడయ్యా. దేవుడే అవమానపరిచా అంటే
ఏ మనిషి అయినా సరే, మానవుడు అనబడేవాడు రక్త మాంసాలకెళ్ళి మనిషిగా ఉండే ప్రతి ఎవడైనా సరే దేవుని నామాన్ని అవమానపరిస్తే, అవమానంగా మాట్లాడితే అట్టి వారు మరణశిక్షకు పాత్రులు. అట్టి వారిని రాళ్ళు పెట్టి కొట్టి చంపాలయ్యా అనేది దేవుని ఆజ్ఞ. అది పట్టుకున్నారు ఇప్పుడు వీళ్ళు. అది పట్టుకుని మరి ఆ రోజున దేవుడు చెప్పాడు కదా, నువ్వు కూడా దేవుడు దూషించావు కదా, నువ్వు కూడా దేవుడు దూషించావు కాబట్టి నీకు కూడా మరణశిక్ష తప్పదు కాబట్టి అమలు చేయండి అని చెప్పాడు. కానీ వాళ్ళకి ఏమర్థం కావట్లా, ఈయనే దేవుడయ్యో, నా ముందున్నవాడే దేవుడయ్యో, ఈ యేసయ్య దేవుడయ్యో, దేవుడితో మాట్లాడుతున్నాం మనం అనేటి ఆలోచన లేదు. వాళ్ళు ఏ కాడికి ఇది ఎలా చంపేద్దాము అదే ఆలోచిస్తారు. కానీ నా ముందున్నవాడు దేవుడు, నా ముందున్నవాడు యేసు ప్రభుల వారు, ఆయన సిలువేస్తున్నావు చంపేద్దనుకుంటే తప్ప దేవుడే కాబట్టి ఆయన పేరే దేవుడు, ఆయన తత్వమే దేవుడు, ఆయనే దేవుడు, ఆయన్ని చంపేసి ఏముంది ఇంకా అంటే ఆలోచనలు లేకుండా అన్నారు వాళ్ళు. ఈయన దైవ దూషణ చేస్తాడు గనుక మరణానికి అర్హుడు గనుక ఇంకేరే సాక్ష్యంతో పని ఏం లేదు, సిలువేయండి చంపేయండి అంటే యేసు ప్రభులో మౌనంగా ఉండెను. ఎందుకు మౌనంగా ఉండారంటే యేసయ్య అంటారు, నన్ను చంపే హక్కు ఎవరికి లేదు, నన్ను మరణానికి అప్పచెప్పడానికి ఎవరికి హక్కు లేదు, నేను చనిపోవడానికి వచ్చాను, నేను సర్వమానవాళి కోసం చనిపోవటానికే, ప్రాణ త్యాగం చేయటానికే, లోకమంతా విమోచన చేయటానికే నేను వచ్చా. లోకం కోసం నాకు నేరుగా ప్రాణము పెట్టుటకు నేను పుట్టాను. నేను వీడెవడు నాకు మరణశిక్ష విధించడానికి అని యేసు ప్రభు కాముగా ఉండేను. ఇంక సాక్షి పనేందయ్యా యేసు ప్రభు మాట్లాడిన మాట అది. చూడండి ఒకసారి యోహాను సువార్త 10:16 చూద్దాం. యోహాను 10:16. వేరే గొర్రెలకున్నవి వాటిని కూడా తోడుకు రావాలని, అప్పుడు మంద ఒక్కటి గొర్రెల కాపలొక్కడగును, నేను దాన్ని మరలా తీసుకోవటానికి నా ప్రాణం పెడుచున్నాను. ఇందువలనే నా తండ్రి నన్ను ప్రేమించాడు. ఎవడును నా ప్రాణానికి సౌఖ్యం ఎవడికి లేదు. అది శాస్త్రి, పరిసయ్యుడా, ప్రధాన యాజకుడు, పిలాతు, ప్రధాన యాజకులు, సన్నిహిడు సభవారు ఎవరికి నా ప్రాణం మీద అధికారమే లేదయ్యా. ఎందుకు లేదంటే నేనే దేవుణ్ణి, నేనే రాజుని, నేనే సర్వ మానవాళి కోసం ప్రాణం పెట్టి అందరి పాపాలు పరిహారం చేయటానికి దిగి వచ్చిన దేవుని కుమారుడు నేనే. నా అంత నేనే ప్రాణం పెట్టి చనిపోతున్నాను తప్ప ఎవడు నా ప్రాణాన్ని తీసే సిలువేసి చంపేయండి చెప్పే అధికారం ఎవడికి లేదు. నేను ఇష్టపూర్వకంగా ఇన్ని మాట్లాడుతున్నా, అవమానం చేస్తున్నా, హేళన చేస్తున్నా, ఉమ్మేస్తున్నా, రకరకాల గోల చేస్తున్నా సరే మౌనంగా ఉన్నానంటే కారణం ఏంటి? మీరు ఏదో చంపేస్తారో భయం కాదు. నేనే చనిపోవడానికి వచ్చాను, నేనే సిలువ పట్టాకి వచ్చాను, నేను చంపేయడానికి వచ్చాను, నేను చనిపోతాను. ఎందుకు చనిపోతున్నావు అంటే మీ అందరూ ఉన్నారే వ్యభిచార సంతానం, పాపి సంతానం, స్త్రీ సంగతి, వ్యభిచార సంగతి పుట్టే మీరు అందరూ జీవిస్తున్న మీ అందరి మనుషులుగా చేయటానికి, మీ పాపంలో జీవించే మీ అందరి కోసం, యూదా జాతి కోసం, సర్వమానవాళి పాప పరిహారార్థమై అందరినీ మార్చి పరిపూర్ణ పరిశుద్ధులు చేయటానికి నేను వచ్చాయా. అందరి కోసం ప్రాణం పెట్టడానికి నేను వచ్చా. అందుకే మీరందరూ అవమానపరుస్తున్నా, హింసిస్తున్నా, హేళన చేస్తున్నా, అపవాసం చేస్తున్నా, అపవాసం సహిస్తూ భరిస్తూ నిలబడ్డ కారణం ఏంటంటే వచ్చిన పని వేరు. ఏమిటంటే మీ అందరి పాపములు పరిహారం చేయాలి. నేను చెయ్యాలంటే మీరు మీ ముందు అపవాస పడవలసి. వాళ్ళు అనుకుంటున్నారు మేమయ్యా శాస్త్రులం కదా, ప్రధాన యాజకులం కదా, సన్నిహిడు సభోళం కదా, మీ అందరూ మేమే చంపేస్తున్నాం అనుకున్నాడు.
యేసు అన్నాడు, నా ప్రాణము తీసే అధికారము ఎవరికి లేదు, నాకు నేనుగా సర్వ మానవాళి పాపం కోసం నేను ప్రాణం పెట్టకొచ్చానయ్యా అని చెప్పాడు. ఒకటేమో దేవదోష చేశాడు చెప్పాడు, రెండేమో ఇతను మరణానికి అర్హుడు అని రూఢిపరిచాడు, మూడోది అతని ముఖం మీద ఉమ్మి వేసను. 67 చదువుదాం, 26 మత్తయి సువార్త 26, 67 చదువు వాక్యం. మత్తయి సువార్త 26 ఏమేసంట, అప్పుడు వారందరూ ఆయన ముఖం మీద ఉమ్మేశారంట. ఎవరు ముఖం మీద? దేవుడు ముఖం మీద, యేసు ముఖం మీద. అంటే వాళ్ళు ఏం చేస్తారంటే, సిలువ దగ్గర ఏం జరుగుతుందంటే అపహాసం, అవమానం, హేళన జరుగుతుంది. ఎవరి కోసం అయ్యా? ఎవరి కోసం అయ్యా? సర్వమానవాళి కోసం, మనుషులందరి పాపం కోసం, మనుషులందరి పాప పరిహారం చేయటం కోసం ఆయన అక్కడ ముఖం మీద ఉమ్మేస్తే మౌనంగా ఉన్నాడు. ఎందుకయ్యా మౌనం ఉండవయ్యా? ఏంటంటే వారు అపహాసం చేస్తున్నా, హేళన చేస్తున్నా, వారయ్యా సర్ప సంతానమయ్యా, వ్యభిచార సంతానమయ్యా, వ్యభిచార బిడ్డలయ్యే వాళ్ళు, వారు పాపాత్ములయ్యే వాళ్ళు, పాపులు. ఆ రకంలో పాపమే ఉందయ్యా. ఒకప్పుడు పరిశుద్ధులేనయ్యా, మంచోళ్ళనయ్యా, కానీ వాళ్ళందరూ పాపులుగా మారిపోయారయ్యా. అందుకని వారందరూ సిలువేయండి, చంపేయండి, నా మీద బొక్కారం వేసి అవమానపరుస్తున్నాయ్యా. అది జ్ఞాపకం చేసుకోవాలి మనం. సిలువ ధ్యానాల్లో పాల్గొనేవారు ఈ అవమానము మొక్క మీద కాంటించి ఉమ్మేస్తుంది ఎవరయ్యా? దేవునికయ్యా. ఎందుకయ్యా అది అంటే నీకోసం నీ పాపాలు తీసేయాలంటే యేసు ప్రభుల వారు సహించవలసిందే. ఆయన సహించి ఉమ్మేస్తే, కాంటి నుంచి ఉమ్మేస్తే, ఏళన చేస్తే, అవమానపడితే సహించాడు. సిలువ ధ్యానములు ఇది అనుసరించాలి. సిలువ ధ్యానం రాగానే మనం రకరకాలుగా ఉంటాం. మనం అన్నిటికంటే సిలువను జ్ఞాపకము చేసుకోవాలి. సిలువ అంటే సిలువ మీద పొందిన అవమానాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ అవమానం నా కోసమే కదా, పాపిని, దుర్మార్గుని, అసహ్యంగా జీవించి నన్ను రక్షించుకోవటం కోసం, నన్ను బాగు చేసి నన్ను మనిషిగా మార్చడం కోసమే నా దేవుడయ్యా మౌనంగా ఉండి మొక్క మీద ఉమ్మేస్తుంటే మారు మాట్లాడక, మొక్క మీద ఉమ్మేస్తే మారు మాట్లాడకుండా మౌనంగా ఉండి అపహాసం పొందాడయ్యా, అపహాసం పొందాడు. ఆ రోజు జరిగే సంఘటన ప్రతిరోజు ప్రతి క్రైస్తవుడు జ్ఞాపకం చేసుకోవాలి. ఆ యేసు ప్రభువు వారు ఇంత గొప్ప త్యాగమయ్యా. సిలువంటే, సిలువ ధ్యానం అంటే, సిలువను జ్ఞాపకం చేసుకోవడం అంటే ఏంటంటే ఆయన మీకోసం పొందిన అవమానము జ్ఞాపకము చేసుకోవాలి, నిందను జ్ఞాపకము చేసుకోవాలి. ఆయన ఉమ్మేసి మొక్క మీద కాంటి ఉమ్మేసి ఎంత హీనపరిచారో అది జ్ఞాపకం చేసుకొని ఇది నా కోసమేనయ్యా, నా కోసమే అనుకుంటే దీవెన. టైం అయిపోయింది, ప్రార్థన చేద్దాం. మిగిలిన భాగాన్ని రేపటి కాలంలో ధ్యానం చేద్దాం. మా తండ్రి, నీ పాదములకు స్తోత్రాలు. ఈ రాత్రి కాలంలో ప్రధాన యాజకులు, సన్హెడు సభ వారు, యోధా మత పెద్దలు, యోధా మతం అంతా కలిసి దేవాన్ని అవమానపరిచారు, అపహాసం చేశారు, దేవదోష చేస్తున్నాడని చెప్పి దూషించారు, మొక్క మీద ఉమ్మేశారయ్యా. ఇదంతటికి కారణం ఏంటంటే నాయన మమ్మల్ని రక్షించాలని, వారిని కాపాడాలని, ప్రతి పాపిని పరిశుద్ధంగా చేయాలని మీరు ప్రభువా శిలువ మీద ఎలాంటి అవమానాన్ని పొందారు తండ్రి. అపహసించబడ్డారు ప్రభువా. అది మీరు గ్రహించుకొని సిలువను జ్ఞాపకం చేసుకోవడం అంటే మీరు మా కోసం పొందిన ప్రతి అవమానాన్ని, ప్రతి నిందను జ్ఞాపకం చేసుకొని ఇది నా కోసమే, ఈ సిలువ నా కోసమే, ఈ అవమానం నా కోసమే, యేసు ప్రభుల వారు నన్ను మనిషిగా మార్చాలని నా దేవుడే మనిషిగా దిగొచ్చి అవమానం పొందారు అని గ్రహించుకొని జీవితాలు దయచేయి ప్రభువా. ఈ రాత్రి స్థలములో కూర్చున్న వారు మోకరించిన ప్రతి బిడ్డను దీవించండి. చిన్నవారు, పెద్దవారు, యవనస్తులు, స్త్రీలు, పురుషులు, వృద్ధులు అనేక మంది ఉన్నారు తండ్రి. ప్రతి బిడ్డను మీ నామములో దీవించండి, ఆశీర్వదించండి. నా సంఘాన్ని కూడా దీవించండి.
నా సంఘంలో ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి, సహాయం చేయండి. వ్యవసాయం చేస్తున్న ప్రతి వ్యవసాయదారుడు మీ నామములు మంచి పంటలు పండించుకోవటానికి సహాయం చేయండి. పరీక్షలు రాస్తున్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ప్రతి సబ్జెక్టులో బిడ్డలు ఫస్ట్ ర్యాంకులో పాస్ అవ్వాలి తండ్రి, దీవించయ్యా. ఎవరికి ఏది కావాలో సహాయం చేయి. హాస్పిటల్లో ఉన్న ప్రతి రోగిని దర్శించండి, దీవించండి, స్వస్థపరచండి, బాగు చేయండి. వారి గాయాలు కట్టండి, నొప్పులు బంధించండి. ప్రతి రోగిని సంపూర్ణంగా స్వస్థపరచమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. రాత్రి కాలంలో ప్రతి బిడ్డ దీవించి పంపించమని యేసు వారి పరిశుద్ధ నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సండే స్కూల్ టీచర్లు గమనించండి. ఈ పద్మ అడిగారు, 10th క్లాస్ పిల్లలు ఎంతమంది ఉన్నారో పేరు రాయండి. వారు పద్మ